ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడా సేవకులుగా పడుతున్నారు పక్కమైన ఆత్మ ఛేదించి వాక్యమనే ఒక స్థానముగా మమ్మల్ని వెతకండి బాబుగా మమ్మల్ని కడగండిగా రాజ్యం వచ్చి వరకు నాయన మిమ్మల్ని ఎదుర్కొనే వరకు నాయన తెలుగు బాగులకు ఎదుర్కొనే వరకు స్టాండర్డ్ గా ఈ సన్నిధిలో బాగున్న స్తంభము రోదన చేయవరే రోదన చేయు పురుషునిలాగా సంఘంలో బాధపడవచ్చు ఆత్మ ప్రతి ఒక్క బిడ్డని మీరు బలపరచండి పట్టుకోండి రాత్రి సేవకులు నిలబడుతున్నారు అలాగే వాక్యం చేత ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడి బలపరచండి యేసునామములో అడుగుతున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనందరినీ ఆరాధన బలపరిచిన దేవునికి రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లించండి. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ కూర్చుంటాం. దేవాది దేవుడు రాత్రి నాకు ఇచ్చిన మంచి అవకాశం బట్టి సంఘ నాయకులకి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. శ్రీబాబు గారికి ప్రత్యేకంగా ఉన్నారు. ఏమిటి కదా ఈరోజు 19వ రోజు దేవుడు ఘనంగా భయంకరంగా జరిగిస్తూ వస్తూ ఉన్నారు. అలాగే ఇంకా జరగబోతున్న దినాల్లో కూడా దేవుడే మనం నడిపించబోతూ ఉన్నారు. ఈ యొక్క దినాలు దేవుడిచ్చిన దినాలుగా మనం ఎంచాలి. ఇది మంచి నాకు ఇచ్చిన ఒక పండుగ దినాలుగా ప్రతి ఒక్కరూ ఇది ఒక పండుగ దినాలుగా మనం ఎంచాలి. దేవుని కలుసుకునేటటువంటి దినాలు, దేవునికి అత్యంత సమీపస్తులుగా మనము ఉండబోతున్నాము. ఎందుకంటే వాక్యమైన దేవుడు మన మధ్యలో ఆయన సంచరిస్తూ ఉన్నారు. గత దినాల్లో మనం దేవునికి చాలా దూరంగా ఉంటూ వచ్చాము. ఇప్పుడు అత్యంత సమీపస్తులుగా మనము మార్చబడుతున్నాము. కాబట్టి దేవుడు తప్పకుండా మిమ్మల్ని దర్శిస్తాడు. దర్శనాల ద్వారా, కళల ద్వారా. ఈరోజు ఏ రోజైతే వాక్యము మీరు వింటారో ఆ వాక్యాన్ని నోట్ చేసుకొని ఆ వాక్యాన్ని అనుసరించి మీరు ప్రార్థన చేయండి. మీ యొక్క గృహాల దగ్గర రోజుకి కనీసం 3 గంటలైనా దేవునికి సమయాన్ని ఇవ్వాలి. బైబిల్ ఎక్కువగా చదవాలి. ప్రార్థన ఎక్కువగా చేసుకోండి. సెల్ ఫోన్ అనేది ముట్టొద్దు. టీవీ దగ్గరకు వెళ్ళొద్దు. ఇంటిలో అసమాధానం రానీకండి. ఇంట్లో సమాధానకరంగా ఉండాలి. నువ్వు తగ్గించుకో. కాబట్టి నోరు మౌనంగా ఉండు. మనమట నోటిని చాలా భద్రంగా కాపాడుకోవాలి. మనము దేవుని బిడ్డరా దైవ స్వరూపిలో ఉపవాస దినాల్లో కాబట్టి నేను ఏమీ మాట్లాడక మౌనముగా ఉంటే నా గుండె నాలో మడుచూ ఉండేది. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండటం ఒక తీర్మానం చేపిస్తారు. తీర్మానం నేను ఎవరితో మాట్లాడితే దేవుడితోనే మాట్లాడతా. చదివితే బైబిల్ చదువుతా. కాబట్టి ఎక్కువగా లోక సంబంధమైన సోషల్ మీడియాకి, న్యూస్కి ఎక్కువగా మీరు లోన్ కావద్దు. ఎంతవరకు హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి, కళ్ళను పరిశుద్ధంగా కాపాడుకోవాలి, నోటిని పరిశుద్ధంగా కాపాడుకోవాలి, చెవులను పరిశుద్ధంగా కాపాడుకోవాలి. రెండవది, ఒక పూట ఉపవాసం ఉండాలి. శరీరమేమో బలహీనంగా ఉండాలి, ఆత్మేమో బలముగా ఉండాలి. ఈ శరీరము బాహ్య పురుషుడు పురుషించుచున్న అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు అంటాడు పౌలు గారు. బాహ్య పురుషుడు
కృషించినట్లుగా ఉంటాడు, బలం లేనట్లుగా ఉంటాడు. కానీ అంతరంగ పురుషుడు పరిశుద్ధాత్మ దేవుడు బలముగా ఉంటాడు. అదే మనకు కావాలి ఈ దినాల్లో. బాహ్య శరీరము కొద్దిగా బలాన్ని తగ్గించాలి. ఆత్మ కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీలో బలముగా మార్చబడాలి. ఎందుకంటే మన పితరులు ఎంతోమంది ఉపవాసం ఉండి ప్రార్థించారు. 40 దినాలు యేసు ప్రభు చేశాడు, మోషే చేశాడు, ఏలియా చేశాడు. ఎందుకంటే మనము ఉపవాస దినాల్ని మనం ఆచరిస్తున్నాం. అదొక గొప్ప బాధ్యతగా ఎంచాలి. మనము మందిరంలో ఇది దేవుడు ఏర్పాటు చేసిన బాంధవ్యము, ఇది దేవుడు ఏర్పాటు చేసిన సంఘ వ్యవస్థ. సంఘానికి ఒక సేవకుడిని దేవుడు నియమించాడు. ఈ సంఘ వ్యవస్థను మీరు గౌరవించాలి. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అలాగే దైవ సేవకుడు ఎవరైతే తీసుకుని, నేను అంతవరకు అయితే ఎక్కువగా ప్రవచించేవారిని, మరి అనాయింటింగ్ అని నేను చెప్తూ వచ్చాను. అయితే ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువగా వాక్యం మీదే బేస్ అయ్యి మీరు వాక్యమే వినాలి ఎక్కువగా. నేను కూడా అనాయింటింగ్ అయ్యాను. నేను భాషలు మాట్లాడతాను. అలాగే ఆత్మవరాలు ఉన్నాయి, ఆత్మ ఫలాలు ఉన్నాయి. ఆత్మవరాలు, ఆత్మ ఫలాలు ఏమండి? ఆత్మ ఫలము చాలా ముఖ్యం. అలాగే వరాలు కూడా దేవుడు, నువ్వు ఎక్కువగా దేవుని ఆత్మతో నింపబడితే వరాలు కూడా దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి ఈ సమయంలో ఈ రాత్రి దేవుడి వాక్యం అందించడానికి వాస్తవానికి జోజిబాబు గారు కొయ్యూరుపాడు, ఆయన 14 రోజులు ఒక స్కూల్లో, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఒక స్కూల్లో వారు చాలామంది ఆ ఏరియాలో మునిగిపోయిందట. ఒక స్కూల్లో భోజనాలు కార్యక్రమం అక్కడ పెట్టి షెల్టర్గా అక్కడ ఉంచారట. అమ్మగారు ఫోన్ చేసి, నేనైతే ఫోన్ చేశాను, నాకు తెలుసు వాళ్ళు స్కూల్లో ఉన్న సంగతి, నేను రేపు వెళ్ళి కలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. మోపాలు కూడా మునిగిందట, కొయ్యూరుపాడు మునిగిందట. అలాగే మా సిస్టర్ దగ్గర కూడా వెళ్ళొచ్చారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ విధంగా మీరు మనల్ని కలుసుకోవాలి, మా దగ్గరికి రావాలి అని కోరుకున్నారు. ఎందుకంటే దైవ సేవకుడిగా మీరు మమ్మల్ని మా దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నారు. కాబట్టి దేవుడిగా వరదలు అయిపోయి అని అనుకున్నాం, కానీ వాళ్ళు ఎంతో యాతన పడుతున్నారు. ఈ సమయంలో దేవుడైతే మనకి అన్ని సౌకర్యవంతంగా, ఏ బాధ, ఏ చింత, ఏ వేదన లేకుండా మనల్ని ఎంతగానో కాపాడుతున్నాడు, నడిపిస్తున్నాడు. మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరెప్పుడు రాకుండా ఉండకూడదు. 40 దినాలు ప్రార్థన మీరు మొదటి రోజు వచ్చి లేదా 2 రోజులు వచ్చి అట్లా మారకూడదు. ప్రతిరోజు క్రమంగా ఏదో విధంగా మీరు పడదోసుకుని వచ్చేసేయాలి, కూర్చోవాలి. ఎప్పుడైతే ఆశ కొని ఉన్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు, ఆసక్తి ఉన్న వ్యక్తులను దేవుడు దర్శిస్తాడు. ఈ సమయంలో మరి దైవజనులు ఇది కూడా మా బావగారే, మా చెల్లిని, మా అమ్మగారు చెల్లి కుమార్తెను మరి ఈయన వివాహం చేసుకున్నారు. దైవ సేవకుడు. నేను కూడా వెళ్తూ ఉంటాను, ఆయన ఎప్పుడు పిలుస్తూ ఉంటాడు. మీటింగ్ కానీ ఉపవాస ప్రార్థన కానీ వెళ్తూ ఉంటాను. ఈ సమయంలో మరి రవిచంద్రపాల్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. మనం శ్రద్ధగా వెళ్దాం. Praise the Lord. Hallelujah.
దైవ సేవకులు యేసుదాస్ మాస్టర్ గారికి కూడి ఇచ్చినటువంటి సంఘ బిడ్డలకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. నేటి దినాల్లో అనేకమైనటువంటి సహవాసాల్లో సంఘాల్లో 40 రోజులు ఉపవాస ప్రార్థన కూడికలు, 50 రోజులు ఉపవాస ప్రార్థన కూడికలు, 10 రోజులు ఉపవాస ప్రార్థన కూడికలు, 3 రోజులు ఉపవాస ప్రార్థన కూడిక. ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడికలు పెట్టడానికి గల కారణం ఏంటయ్యా అంటే, దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా, సహవాసము సంఘాలు ఎక్కడ బలహీనులైపోయారో, వారు దేవుని నుండి ఎక్కడ తొలగిపోతున్నారో, దేవునికి దూరం అయిపోతున్నారో, మరి వారు దేవునికి దూరం అయిపోయి వారు అనేకమైనటువంటి శాపాలను దేవుని యొద్ద నుండి తెచ్చుకుంటారు. కనుక ఆ శాపకరమైనటువంటి జీవితాల్లో సంఘము, సహవాసము, ఆత్మీయులు ఉండకూడదని దైవ సేవకులకి దేవుడు పెట్టినటువంటి భారం. దేవుని స్తోత్ర. దేవుని యొక్క ప్రియమైనవారా, మనం దినదినము ఆహారం తింటున్నాం. మనం ఆహారం తింటున్నాం కనుక మనకి శరీరానికి ఏమొస్తుందంటే శక్తి వస్తుంది. ఆహారం లేకపోతే ఎలా ఉంటాం? ఒకరోజు మన ముఖాలు చాలా ప్రకాశిస్తూనే ఉంటాయి. రెండో రోజుకి వచ్చేటప్పటికి మన ముఖాలు వికారం అయిపోతాయి. చూడటానికి ఇక్కడ ముఖం వికారం అయిపోయిన తర్వాత భర్త అంటాడు, నీ ముఖం ఏంటి ఎట్టుంది అని భర్త అంటాడు. భార్య అంటది, ఏంటండి నీ ముఖం ఎట్లా ఉంది, తినకపోతే ఎలా ఉంటుంది అనేటువంటిది మనందరికీ ఇక్కడ తెలుసు. అలాగే మనం ఆహారాన్ని శరీరానికి ఎంతగా పోషణ కలిగినటువంటి పదార్థాలు, ఆహారాన్ని ఎంతగా తీసుకుంటున్నామో మన ఆత్మకు కావలసిన ఆహారం కూడా అంతే బలమైన ఆహారము కాదు. చూడండి, ఆ బలమైన ఆహారం కలిగినటువంటి రీతిగా మనం ఉన్నప్పుడు మన పునాది ఎలా ఉంటుందంటే స్థిరమైన పునాదిగా ఉంటుంది. దాని స్తోత్ర. స్థిరమైన పునాదిగా ఉంటుంది, బలమైనటువంటి కట్టడాన్ని కలిగినటువంటి రీతిగా ఉంటుంది. స్థిరత్వం లేనటువంటి పునాది, బలముగా కట్టబడినటువంటి ఇల్లు ఏమైపోతుందో మనకి పరిశుద్ధ లేఖనాల్లో బాగా తెలుసు. చూడండి, బండ మీద కట్టినటువంటి ఇల్లు ఎలా ఉన్నదో, ఇసుక మీద కట్టిన ఇల్లు ఎలా ఉన్నదో మనకందరికీ తెలుసు. చూడండి, మన విశ్వాసం అనేటువంటిది స్థిరత్వం కొరకు దినదినము ఆత్మీయంగా ఏం చేయాలంటే ఎదుగుతూ ఉండాలి, బలపడుతూ ఉండాలి. ఇంకొక విషయం అన్నది, లోకంలో మనము ఉన్నాం కనుక ఈ లోకంలో ఎవరు ఉన్నారయ్యా అంటే ఎవరున్నారు చెప్పాలి? అపవాది ఉన్నారు. మీ అందరికీ తెలుసు. చూడండి, లోకంలో ఎవరున్నారు? అపవాది ఉన్నాడు. ఈ అపవాది లోకానుసారులకి ఎదుటికి వెళ్ళడు. లోకానుసారులు ఎవరయ్యా అంటే వారి యొక్క స్వాధీనంలో ఉన్నవారు. లోకానుసారుల ఎదుటకు వెళ్ళడు. వారు ఎలా ఉన్నారంటే వాడికి ఫ్రెండ్స్, వారి ఫ్రెండ్స్ అయి ఉన్నారు కనుక ఫ్రెండ్స్తో వారి ఎద్దరికి వెళ్ళి వారితో ముచ్చటించడం, వారితో కలిసి కొనసాగడం చేయడం. వాడి ప్రయాసం ఏంటంటే దేవుని యొక్క బిడలను, దేవుని యొక్క ప్రజలను
ఎప్పుడు పాడు చేయాలా, ఎప్పుడు వారిని లోకములోనికి తీసుకురావాలా, వాడి ప్రయత్నం ఇది. వాడి ప్రయత్నం ఇది కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో విశ్వాసుల కడ కొన్ని పర్యాయముల్లో వారు పడిపోతూ ఉన్నారు, చెడిపోయేవారుగా ఉన్నారు, చెడిపోయే మాటలు మాట్లాడేవారుగా ఉన్నారు. ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థనలో జీవిస్తున్నాం, మన నోటితో ఎన్ని మాటలు మనము అపవిత్రమైన మాటలు మాట్లాడుచున్నామో. నేను మాట్లాడట్లేదయ్యా, బాగానే ఉన్నాను అనేవారు ఎవరన్నా ఉన్నారేమో? చేతులు ఎత్తండి చూద్దాం. పిలుపులో ఏమన్నది? పిలుపులో ఏమన్నది? దోషం ఉన్నది. ప్రవర్తనలో దోషం ఉన్నది. నడకలో దోషం ఉన్నది. హృదయంలో దోషం ఉన్నది. దోషం లేని వారంటే ఎవరు కదా? మనలో ఏ దోషం ఉన్నదో మన అంతరాత్మకి మనకి బాగా తెలుసు. తెలీదు అన్నవాడు మోసగాడు. తెలీదు అన్నవాడు మోసగాడు. వాడు ఎవరితో సహవాసం చేస్తూ ఉంటాడంటే సాతానుడితో సహవాసం చేస్తాడు. తెలియకేదో చేశానండి, తెలియకేదో మాట్లాడానండి అని అంటూ ఉంటారు చూడండి. తెలియక తెలిసి వాడితో మాట్లాడించేవాడు సాతానుడు. వాడు వెన్ను తట్టి, స్త్రీ అయినా కానీ పురుషుడైనా కానీ వాడు వెన్ను తట్టి మాట్లాడిస్తాడు. వాడు కపట నాటకం కలిగినటువంటి రీతిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. దేవుని యొక్క ప్రియమైనవారా, ఈ రాత్రి వేళ చూడండి, ఈ కూడికలు మనల్ని ఆత్మీయంగా పెంచేవి. ఈ కూడికలు మనలో ఉన్నటువంటి బలహీనతలను మన అంతరాత్మకు పరిశీలన చేసి సూటిగా చూపించినప్పుడు ఏం చేస్తాను? అమ్మో, నాలో ఈ బలహీనత ఉంది, నాలో ఈ భక్తిహీనత ఉన్నది, నాలో ఈ అపవిత్రత ఉన్నది, ప్రభువా నన్ను ఏమంటాం? క్షమించు. దీనినే పశ్చాత్తాపము. దేవుని స్తోత్ర. ఈ పశ్చాత్తాపము లేనివాడు దేవునికి ఇష్టడు కానే కాదు. పశ్చాత్తాపముతో ఎప్పుడైతే మనం కలిగి దేవుని ఎదుట ఉంటామో, దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా, మన పశ్చాత్తాపాన్ని చూసి ఆయన మన పట్ల ఏం చూపుతాడంటే కనికరం చూపుతాడు. దేవుని స్తోత్ర. కనికరం చూపుతాడు. ఆయన కనికరించేటువంటి దేవుడు. దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా, చూడండి, ఈ రాత్రి వేళ కొన్ని విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూడండి. పరిశుద్ధ గ్రంథము ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం. మరియు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడని అమ్మా వారితో చెప్పుము, మనుషులు పడి తిరిగి లేవకుందురా. ఇది ఒక ప్రశ్న. మనుషులు పడి తిరిగి లేవకుందురా అంటాడు. ఇది ప్రశ్న. అక్కడ ఏ రీతిగా ఉన్నదంటే యారో మార్కు ఇలా ఉన్నది, అంటే క్వశ్చన్ మార్క్. ఇది మనందరికీ ఇక్కడ ఏమైనదంటే ఒక ప్రశ్న. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనుషులు పడి తిరిగి లేవకుందురా. పడిపోయిన వాడు పడిపోయినట్టుగానే ఉంటాడా? పడిపోయిన చెట్టు పడిపోయినట్టుగానే ఉంటుందా? చూడండి, గాలి దుమ్ము వచ్చిందండి. గాలి దుమ్ము వచ్చినప్పుడు మనం చూస్తాం చెట్లు ఎలా ఉంటాయంటే మంట ఊగలాడిపోతూ ఉంటాయి. కొన్ని చెట్లు అయితే వచ్చి భూమికి అతుక్కుపోయి మరలా లెగుస్తూ ఉంటాయి. అది మనం ఎలా ఉంటుందంటే వింతగా చూస్తూ ఉంటాం.
ఊగిపోతా ఉంటుంది. ఇలా ఊగిపోతూ ఉంటుంది. పెద్ద పెద్ద చెట్లు వృక్షాలు కూడా దేవుని ప్రియమైనరా కొన్ని నేల మట్టానికి అడ్డుకుపోయి లేస్తా ఉంటాయి. కొన్ని చెట్లు ఆ గాలి తుఫాన్లకి ఏమవుతాయి అంటే కిందకి ఒరిగిపోతాయి. ఒరిగిపోయేదానికి గల కారణం ఏంటో తెలుసా? ఆ చెట్టుకు ఉన్నటువంటి వేళ్ళు యొక్క బలం చాలలేదు కనుక వేళ్ళు పైకి తన్నుకు రావటాన్ని బట్టి చెట్టు ఏమైపోయిందంటే ఒరిగిపోయింది. ఒరిగిపోయినటువంటి చెట్టు ఇక ఇది ఒరిగిపోయినట్టే ఉంటుంది అనుకుంటామేమో. దేవుని ప్రియమైన బిడ్డలారా, దీనికి ఉన్న ఏర్లు ఏమవుతాయి అంటే మరలా భూమిలోనికి పాతుకుపోతాయి. దేవుని స్తోత్రం. ఈ వేరులు భూమిలోనికి పాతుకుపోయిన తర్వాత ఈ చెట్టు క్రమేణా లేస్తా ఉంటది. దేవుని స్తోత్రం. చెట్టు దేనికి సాదృశ్యమో తెలుసా? మనిషికి సాదృశ్యం. మనిషికి సాదృశ్యం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనుషుడు కూడా విశ్వాసంతో ఉంటాడు, నిరీక్షణతో ఉంటాడు, దైవభక్తిలో ఎదుగుతాడు, దేవుని పాదాల యందు ఉంటాడు, దేవుని సన్నిధిలో కొనసాగుతూ ఉంటాడు. కొనసాగుతూ ఉన్నటువంటి ఈ వ్యక్తినే కానీ లేకపోతే స్త్రీయే కానీ పురుషుడే కానీ వీళ్ళు దైవికంగా కొనసాగేటప్పుడు వీరిని కొల్లగొట్టాలని, వీరిని పట్టుకోవాలని, వీరిని పడవేయాలని, వీరిని నాశనం చేయాలని వారి వెనక ఎవడు తిరుగుతాడో తెలుసా? సాతానుడు తిరుగుతాడు. సాతానుడు తిరుగుతాడు. ఆ విషయం నీకు గ్రహింపు రాదు. దేవుని ప్రియమైన బిడ్డలారా, నువ్వు యథాస్థితిగా యథాప్రకారం కొనసాగుతూనే ఉంటావు. వాడు మాత్రం నీ వెనకమాలే తిరుగుతూ ఉంటాడు. నువ్వు ఎప్పుడు దొరుకుతావా? నువ్వు ఎక్కడ దొరుకుతావా? నువ్వు ఏ విషయంలో దొరుకుతావా? నువ్వు ఏ విషయంలో పట్టుకోవాలి? నువ్వు ఏ విషయంలో పడవేయాలనే ఉద్దేశం ఎవరిలో ఉండదో తెలుసా? సాతానుడిలో ఉంది. దేవుని ప్రియమైన బిడ్డలారా, మానవ మనుషులము గనుక అన్ని విషయాల్లో జాగ్రత్తగా దేవుని సన్నిధిలో దిద్దుకుంటూ, ఒప్పుకుంటూ, పశ్చాత్తాపడుతూ మన దినచర్యలో కొనసాగుతూ ఉండగా వాడు ప్లాన్ ఇస్తాడు. ఎలాంటి ప్లాన్ ఇస్తాడంటే, నీకు ఏది ఆశో, నువ్వు దేని మీద మనసు చూపెడుతున్నావో, నువ్వు దేని మీద మనసు పెట్టుతున్నావో. చూడండి, కోరికలు ఉంటాయి కదా, ఉంటాయా? కోరికలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. ఆ కోరికలు బట్టి, ఆలోచనలు బట్టి మనం నడుస్తూ ఉంటాం. ఏదైతే మనం లోకంలో ఆశించి దాని తట్టు మనం చూస్తామో వాడు బాగా క్లియర్గా కనిపెట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా దానిని మన ఎదుటకు తీసుకువస్తాం. దాని స్తోత్రం. తీసుకొచ్చి దేవుని ప్రియమైన బిడ్డలారా ఆశ చూపిస్తాడా లేదా? చూపిస్తాడా లేదా? దేవుడు చెప్పాడు కదండి ఆదాముతో అవుతాం. ఏమని చెప్పాడు? ఆదామా, నువ్వు ఈ పండు తినమన నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు. చచ్చెదవు అన్నా కానీ భార్యతో చెప్పలేదు. ఆదాం చెప్పాడు. చెప్పినా కానీ ఇవేం చేసిందంటే, చూడండి, అపవాది మాట వినదు. అపవాది మాట విని చేయకూడని పని చేసింది. చేయకూడని పని చేసినప్పుడు పాపం ఏదో అనేది ఆ వారికి అర్థమైంది. అలాంటి పాపములో పడిపోకుండా ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక, పాపములకు దూరంగా ఉండాలని దేవుని యొక్క ఆలోచన. దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా వాడి వెంట తిరుగుతూ చూడండి, మన కోరికలు ఏమై ఉన్నాయో, మన ఆశ ఏమై ఉన్నదో చూడండి. కొన్ని దినాలు చూడకూడదు, వద్దు అని మనసు గర్దిస్తూ ఉంటుంది. కానీ నేత్రాలు ఏం చేస్తాయి అంటే కొంచెం దొంగ చూపు చూస్తామంట. నేత్రాలు దొంగ చూపు చూస్తామంట. దొంగ చూపు చూసినటువంటి ఆ నేత్రాలు చూడండి కొద్ది కొద్దిగా కొన్ని దినాలకి పూర్తిగా చూడటం మొదలుపెట్టిన తర్వాత వాడు వలేస్తాడు. వాడు వలేసిన తర్వాత ఆ వలలో చిక్కబడిన తర్వాత దేవుని ప్రియమైన బిడ్డలారా చూడండి, ఇటు
దేవునికి అంటే సాతానికి మధ్యన మన ఆత్మ ఏమైపోతుందో తెలుసా? నలిగిపోతాం. మన ఆత్మ నలిగిపోతూ ఉంటుంది. దేవుని ప్రియమైన వాడు వలయేసి వాడు చిక్కించుకున్న తర్వాత ఆ దోషము, ఆ పాపము, ఆ అతిక్రమము ఏదైతే మనకి మాలిన్యం అంటి ఉన్నదో దాని నిమిత్తము దేవుని ప్రియమైన చూడండి, హృదయంలో పశ్చాత్తాపం కలుగుతుంది, హృదయంలో వ్యాధులు కలుగుతుంది, హృదయంలో బాధ కలుగుతూ ఉంటుంది. ఎప్పుడు మోకరించినా కానీ మోకరించి ప్రార్థన చేయాలంటే వీడు వచ్చి నుంచుంటాడు. వాడు వచ్చి నుంచుంటాడు. ఎలా చేస్తావు చెయ్యి, ప్రార్థన చేస్తానికి వచ్చేవా? చూడండి, ఆ దోషమేదో వీరు అంతరాత్మక పరిశీలనగా తెలుసు కనుక వీరేం చేయలేకపోతూ ఉంటారంటే ప్రార్థన చేయలేకపోతారు, ప్రభువులో ఎదగలేకపోతారు, ప్రభు పాదాలు పట్టుకోలేకపోతారు, ప్రభు పాదాల మీద నిలబడలేకపోతారు. చూడండి, వారు మానసికంగా కృంగిపోతూ ఉంటారు. దేవునిలో ఎదగాలని ఆశ ఒకటి ఉంటుంది, చేసిన దోషం ఒకటి ఇదిగో మన ఎదుట నిలబడి ఉంటుంది. దేవుని యొక్క ప్రియమైనవారా, ఈ దోషం ఉన్నదని నీవు నేను దూరం అయిపోకూడదు. దేవునికి నీవు నేను దేవునికి దూరం అయిపోకూడదు. దేవుని యొక్క సన్నిధానంలో పశ్చాత్తాపము కలిగినటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి. సాతానుపై దేవుని ప్రియమైన విజయాన్ని సాధించేటువంటి మనస్తత్వం మనకు కావాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక లేఖనం ఉన్నది తెలుసా మీకు? మీకా గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం చదువు. మీకా గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం. నా శత్రువా, నా మీద అతిశయపడవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. ఏమంటాడు? నేను యెహోవా దృష్టికి పాపము చేసింది కనుక నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు ఆయన కోపాగ్నిని నేను దేవునికి స్తోత్రం చెప్ప. హల్లెలూయా. రోజు వచ్చి నుంచుంటాడు చూడు, వాడి మీద వేసుకోవలసిన సవాలు ఇదే. ఎవడాడు నుంచునేది? అపవాది. ఎందుకు నుంచుంటున్నాడు? నీలో ఉన్న దోషాన్ని గుర్తు చేస్తూ, నిన్ను దేవునికి దూరంగా చేస్తూ, నీ మనసును కలిపి చేస్తూ, నీ మనసులో ఉన్నటువంటి ఆ వ్యాధులను ఇంకా గాయపరుస్తూ ఉండగా ఆ గాయము మన హృదయానికి తగిలింది కనుక మనం దేవుని యొక్క పాదాల యొద్ద ప్రార్థన చేయాలి. నా శత్రువా, చూడండి, శత్రువు అంటే ఇరుగు పొరుగు వాడు కాదా, లేకపోతే ఇంటిలో ఉన్నవారు కాదమ్మా. నీ శత్రువు నేను ఏర్పడి చేసేవాడు ఎవరయ్యా అంటే అపవాది. అపవాది. అందుకని దేవుని ప్రియమైనవారా, ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క ప్రియమైనవారా, ఇర్మియా గ్రంథంలో ఏమంటాడంటే 8వ అధ్యాయం 4వ వచనంలో చాలా స్పష్టంగా ఉంటాడు. ఏమంటాడంటే మనుషులు పడి తిరిగి లేవకుందురా, మనుషులు పడిపోయి తిరిగి లేవరా. దేవుని ప్రియమైనవారా, మీకా గ్రంథంలో ఏమంటారంటే నేను పడిపోయినా కానీ తిరిగి లేస్తా, నేను పడిపోయినా కానీ తిరిగి లేస్తా, నేను అంధకారంలో ఉన్నా కానీ, ఎక్కడంట అంధకారంలో ఉన్నా కానీ నా విశ్వాసాన్ని బట్టి, నా నిరీక్షణను బట్టి, నా ప్రార్థన బట్టి, నా యొక్క స్థితిని బట్టి నా దేవుడు అంధకారంలో నాకు ఏమయ్యాడు? వెలుగుగా ఉన్నాడు. దాని స్తోత్రం చెప్పరా. దేవుని యొక్క ప్రియమైనవారా, మన దేవుడు వెలుగై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్తలో అంటాడు, 1వ అధ్యాయంలో అంటాడు, ఆయనలో జీవమును, ఆ జీవము మనుషులకు వెలుగైనను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని ఎంత స్పష్టంగా వ్రాయబడి ఉందో చూడండి. చీకటి దానిని గ్రహింపకుడను. ఇక్కడ అంటాడు
వెలుగాయను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ ఒక్కసారి ఆలోచన చేయి. పడిపోయిన వారు, చెడిపోయిన వారు, లోకములో ఉన్నవారు, పాపములో ఉన్నవారు, ఇదిగో నీ అంతరాత్మలో ఇదిగో ఇదే వ్యాధుల బాధలు కలిగి దేవునికి ఎంత దూరంగా ఉంటున్నావో ఈ రాత్రి వేళ ఒక్కసారి పరిశీలన చేయి. యవనస్తులైన నా ప్రియ సహోదరులారా, యవన కాలంలో ఉన్న నా ప్రియ బిడ్డలారా, ఈ రాత్రి వేళ ఒక్కసారి ఆలోచించి, నాది దోషమే, ఆ దోషమును బట్టి నేను దేవుని సన్నిధిలో ఏం పడాలి? పశ్చాత్తాపమున కలిగి ఆయన కోపాగ్ని నేను సహించాలి, ఆయన శిక్షకు నేను లోబడాలి. ఆయన శిక్షను దేవుని ప్రియమైన ఆయన శిక్ష ఎదుగు నా పై ఉన్నా కానీ దాన్ని నేను భరిస్తాను. చూడండి, ఈ మనసు వచ్చినప్పుడు నీ దగ్గర సాతాను నిలబడతాడా? ఈ ప్రార్థన నీలో ఉన్నప్పుడు సాతాను నీలో ఉంటాడా? దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా, సాతాను జయించేటువంటి ప్రార్థనా శక్తి యవన కాలంలో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు. యవన కాలంలో బిడ్డలు మాటల్లోనూ తొట్టిల్లిపోతారు, చూపులోనూ తొట్టిల్లిపోతారు, నడుములోనూ తొట్టిల్లిపోతారు, ఆలోచనలో ప్రవర్తనలో ఎన్నో విషయాల్లో తొట్టిల్లిపోయేటువంటి యవన బిడ్డలు ఉన్నారు. దేవుని ప్రేమ బిడ్డలారా, చూడండి, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీ దోషం ఏమయ్యన్నదో చూడండి. సూర్యుడు అస్తమించే లోపు నీ దోషాన్ని దేవుని సన్నిధిలో ఏం చేయాలట? ఒప్పుకొని విడిచిపెట్టు. దాని స్తోత్ర. దేవుని ప్రేమ బిడ్డలారా, చూడండి, మనం ప్రయాణం చేస్తూ ఉండగా మన కన్ను పాపం చేస్తుంది. మనం ప్రయాణం చేస్తూ ఉండగా మన చెవులు పాపం చేస్తాయి. పాపం అంటే నా ప్రభు అంటాడు, నీ హృదయంలో ఆలోచించటమే అది ఏమంటాడు? పాపం. అంటే మనం లోకంలో ఎవరమై ఉన్నాం? చెప్పండి, ఎవరమై ఉన్నాం? పాపులమై. ఈ పాపం అనేది పోవాలంటే క్రీస్తు యొక్క శరీర రక్తముల ద్వారా కడగబడాలి. దాని స్తోత్ర. క్రీస్తు యేసు యొక్క రక్తము ద్వారా కడగబడాలి. మురికి కలిగినటువంటి వస్త్రం, మలినమైనటువంటి వస్త్రం క్రీస్తు యొక్క రక్తములో చూడండి, మన వస్త్రాన్ని ఏం చేయాలంట? ఉతుక్కోవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక విషయాన్ని నేను చూపిస్తాను. యోబు గ్రంథము 30 అధ్యాయము 24 వచ్చిన ఒక మాట చూడమా. యోబు గ్రంథము ఒక్క నిమిషం. యోబు గ్రంథము 30 అధ్యాయము 24 వచ్చిన, ఒకడు పోవులేడలా వాడు చేయి చాపడా, ఆపదలో ఉన్నవాడు తప్పింపు వల్లని మొరపెట్టడా. దేవుని స్తోత్ర. బాధలో ఉన్న వారి నిమిత్తము నేను ఏడవా లేదా? ఈ యొక్క వచనాలని చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ అంటాడు, దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా, ఒకడు పడిపోయిన ఎడల వాడు చేయి చాపడా. దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా, మీరు వెళ్తా ఉంటారు. వెళ్ళేటప్పుడు మీ పక్కన ఉన్నవాడు కాలు జారి పడిపోతాడండి. కాలు జారి పడిపోయేటప్పుడు నువ్వేం చేస్తావు? పక్కన ఉన్నవాడు గబాన్ని చేయి పట్టుకుంటావా లేదా? పట్టుకుని ఏం చేస్తావు? ఆ పడిపోయే వాడిని చేయి పట్టుకొని లేదు. అవునా? ఈనాటి దినాల్లో దేవుని యొక్క ప్రియమైన బిడ్డలారా, విశ్వాసులమైన మనము పడిపోయే వారి కొరకు ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? నిజమేనా?
వాస్తవేనా? దానికి చెప్పండి. దేవుని ప్రియమైన పడిపోయిన వారి కొరకు మనం ఈనాటి దినాల్లో విశ్వాసమైన వారు ఏం చేస్తున్నామంటే ఇలా చేసాడు, ఇది చేసిండ్రు, మరి ప్రార్థనకు వచ్చిందిరా, ప్రార్థనకు వచ్చాడురా, జాగ్రత్త. ఒక సహోదరుడే కానీ ఒక సహోదరే కానీ పడిపోతే వారి కొరకు మొదట ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవుని యొక్క చిత్తమైతే ఇదిగో అనుకోని పరిస్థితుల్లో ఆ సహోదరుని నీవు కలుసుకొని, నా సహోదరుడా ఇది చేయడం మంచిది కాదు కదా, మనకి రహస్యంగా చెప్పాలి, రహస్యంగా చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎవరో ఒకరు ప్రియ సహోదరి కుమారి నువ్వు చేసింది ఏంటంటే ఇక్కడుండి కేక వేస్తే ఆ బిడ్డ మానసికంగా కృంగిపోతాడు, మానసికంగా కృంగిపోతాడు ఆ సహోదరుడు. చూడండి పౌలు గారు అందుకని ఏం చెప్పాడు తెలుసా? పిలిచి పక్కగా పిలిచి అతన్ని బలపరిచేవాడు అయితే, ఆమెను బలపరిచే వ్యక్తి అయితే వారి నిమిత్తం మొదట ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి తదుపరి వారితో ఏం చేయాలంటే కలుసుకొని, ఇది మనకు తగదు, ఇది మన హృదయంలోనికి రాకూడదు, ఇది చేయటం వలన మన దేవుని నామాన్ని మనము అవమానపరుస్తున్నాం. చూడండి యేసయ్య ఆయన అర్ధరాత్రి వేళ ఆ సముద్రం మీద వస్తున్నాడండి. వస్తూ ఉండగా శిష్యులు ఏదేదో మాట్లాడారు. చివరికి ఆయన ఎవరో కాదు, మన ప్రభువే అని గుర్తుపెట్టారు. గుర్తుపెట్టిన తర్వాత వారిలో ఒక ఆయన ఉన్నాడు, ధైర్యం గలవాడు. ఆయన పేరేంటిది? పేతురు, దుడి పేతురు. ఈ పేతురు ఏం చేశాడంటే, ప్రభువా నీవైతే ఇదిగో నేను కూడా ఈ నేల మీద ఈ సముద్రం మీద నడిచి వస్తానయ్యా. దేవుని స్తోత్ర. రా పేతురు అన్నాడు. దేవుని స్తోత్ర. మన పేతురు గారికి ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది, ధైర్యం వచ్చేసింది. ఆ తోటలో నుండి సముద్రం మీద అలా కాలు పెట్టాడు. స్ట్రాంగ్గా ఉన్నది, నీళ్ళు స్ట్రాంగ్గా ఉంటాయా? కాలు వేడతంలోనే వెళ్ళిపోవాలి. కానీ అక్కడ పేతురు గారికి ఎలా ఉన్నదంటే నీళ్లు కాలు పెట్టడంలోనే స్ట్రాంగ్గా ఉన్నది. భయం లేదు, వణుకు లేదు, దడ లేదు, హృదయంలో ఏ తలంపు లేదు కనుక రెండో కాలు కూడా తీసి పెట్టేశాడు. రెండో కాలు కూడా తీసి పెట్టేసేసి సముద్రం మీద నడవసాగి ఉన్నాడు. దేవుని స్తోత్ర. నడిచేటువంటి ఆ యొక్క పేతురుని చూసినటువంటి తోటలో ఉన్నవారు ఆశ్చర్యపోయారు. దేవుని స్తోత్ర. చరిత్రలో ఇప్పుడు వరకు అలా నడిచిన వ్యక్తి ఇప్పుడు వరకు గల ఎవరూ లేరు. దేవుని స్తోత్ర. పేతురుకి ఆ ధన్యత వచ్చింది. పేతురు నడుస్తూ నడుస్తూ వెళుతూ ఉండగా ఏం ఎదురైందంటే ఆయనకి గాలి ఎదురైంది. గాలి ఎదురైతుల్లోనే ఆయన మనసులోనికి ఏమొచ్చిందంటే, ఏమొచ్చింది? అవిశ్వాసం వచ్చింది. అవిశ్వాసం వచ్చిందని కదా, వచ్చింది. ఎప్పుడైతే వచ్చిందో ఆయన బుడబుడబుడబుడబుడుతూ ప్రారంభించాడు. జాగ్రత్త, అవిశ్వాసిగా ఉన్నామంటే దేవుడు ఒప్పుకోడు. అవిశ్వాసిగా ఉన్నామంటే కార్యాలు జరగవు. అవిశ్వాసిగా ఉన్నావంటే ఇదిగో నువ్వు అనుకున్నది ఏది జరగదు. స్థిరత్వం కలిగిన విశ్వాసం, స్థిరమైన విశ్వాసం. ఆ విశ్వాసాన్ని ఎవరు చూపించారు తెలుసా? ఆదికాండంలో ఉన్నటువంటి అబ్రహాం గారు చూపించారు. దేవుని స్తోత్ర. విశ్వాసమైన మనము విశ్వాస కూటాల్లో కూడా మనం నేర్చుకునేటువంటి స్థిరత్వమైనటువంటి విశ్వాసం ఎవరు చేయించాలి అంటే అపవాదిని చేయించాలి. అపవాదిని చేయించాలి. అపవాదిని చేయిస్తేనే నీవు స్థిరత్వం కలిగిన వ్యక్తి, బలమైన వ్యక్తి. ఈ పేతురు మునిగిపోతూ ఉండగా అరుస్తూ ప్రారంభించాడు, కేకలు వేయడం ప్రారంభించాడు. ఏమన్నాడు తెలుసా? ప్రభువా. ఏం చాపాడు? చేయి చాపాడా? చేయి చాపి ఏమన్నాడు?
కేక వేస్తాం. దేవా ప్రతి వారం వేస్తాం. హృదయారణ్యములో నీ కృంగిన సమయములో, హృదయారణ్యములో నీ కృంగిన సమయములో వినబడు వినిపించుచున్నది కేకనాకై, ఒక కేకనాకై. నేను పెద్ద గాయకుడు కాదు, ఏదో ఈ యొక్క సందర్భాన్ని బట్టి ఆ పాట పాడాలని ఆశపడ్డాను. కానీ దేవుని పిల్లరా చూడండి, దేవుని యొక్క సన్నిధానంలో వినబడుతున్నదంట. ఏంటది? ఎవరికి 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 వేయగలవా కేక? పేతురు ఇప్పుడు ఏమై ఉన్నాడు? మునిగిపోతూ ఉన్నాడు, నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, సముద్రంలోకి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. చేతాచి కేక వేస్తున్నాడు, ప్రభువా నేను నశించిపోతున్నానయ్యా, నన్ను రక్షించు. ప్రభు వెంటనే ఆయన అడిగే వరకు చెయ్యవా. అడిగిన తర్వాత ప్రభు ఏం చేశాడు తెలుసా? వెంటనే క్యాచ్ చేశాడు, వెంటనే ఆయన లేవనెత్తాడు. పేతురు నీలో ఎందుకు అవిశ్వాసం వచ్చింది? పేతురు నీలో ఎందుకు అవిశ్వాసం వచ్చింది? అవిశ్వాసం రావడానికి గల కారణం ఏంటి? ఈనాటి దినాల్లో ఆ అవిశ్వాసం వస్తేనే ఎవడొస్తాడో తెలుసా? మన ఫ్రెండ్ వాడిని మనం విడిచిపెట్టేసాం. వాడిని విడిచిపెట్టేసిన తర్వాత వాడు మాత్రం ఏమంటాడంటే, నేను నిన్ను విడిచిపెట్టను. ఎందుకంటే నువ్వు ఎప్పుడు నాకు అవసరమేనంట. దేవుని ప్రేమగా వాడిని విడిచిపెట్టాలి. వాడిని విడిచిపెడితే నీ కుటుంబానికి మేలు ఉన్నది, వాడిని విడిచిపెడితే నీ జీవితానికి మేలు ఉన్నది, వాడిని విడిచిపెడితే నీ యొక్క జీవితంలో విజయాల్ని సాధిస్తాయి. వాడు నీతో ఉన్నంత కాలం అపజయమే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ యోబు గ్రంథంలో ఏమన్నాడంటే 30వ అధ్యాయం 24వ వచనంలో ఏమంటాడంటే, ఒకడు పడిపోయి ఉండేలా వాడు చేయి చాపడా, ఆపదలో ఉన్నవాడు తప్పింపు వల్లని మొరపెట్టడా, బాధలో ఉన్న వారి నిమిత్తము నేను ఏడవలేదా? బాధలో ఉన్నవారి నిమిత్తము నేను ఏడవలేదా? దేవుని యొక్క పిల్లలురా, మన సహవాసంలో ఎవరైనా ఒక బాధలో ఉన్నారనుకో, మనం ఏం చేస్తాం చెప్పాలి. ఏడుస్తావా? ఏం చేస్తాం? ఆ బాధలు ఆడే పడతారు, మనకెందుకులే, అంతేనా? మన పైపెచ్చు వాళ్ళ పైన ఏం వేస్తామంటే నెపాలేస్తాం. ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారు, అందుకని ఇలా ఉన్నారు. జాగ్రత్త. అసలు ఈవేళ నా అంశం ఏంటంటే జాగ్రత్త అనేటువంటి అంశాన్ని మీద మాట్లాడదాం అనుకో. ఎందుకనో మరలా ఆ అంశాన్ని దేవుడు మార్చేశాడు. ఆయన జీవితం నువ్వు నిలబడు, నేను మాట్లాడతా. ఏది మాట్లాడతానో అది నాకు తెలుసు. నిలబడేవాడు నీవు, మాట్లాడేదే తెలుస్తుంది. అలాగేనయ్యా, నీ మాట ఏంటానయ్యా, నువ్వు చెప్పినట్టే నడుస్తానయ్యా. ఎవరనాలి? చెప్పేటువంటి నేను. ఒకవేళ ఆయన మాట వినకుండా నా పద్ధతిలో వెళ్తే ఆ ప్రసంగం రుచికరంగా ఉండదు, హృదయాలు కదిలించబడవు, హృదయాల్లో మార్పు రాదు. ఎవరి మాట ప్రకారం నువ్వు వెళితే మార్పు వస్తుందంటే యేసయ్య మాటలు ఏమన్నది అంటే జీవం అన్నది. ఆయన నిన్ను జీవింపచేస్తాడు. దేవుని యొక్క ప్రేమ బిడ్డలారా చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ
సముద్రం అయిపోయింది. ఎక్కడున్నాడు? చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉన్నటువంటి పేతురు గారి కొరకు ఎవరు చేస్తున్నారు? సంఘం అత్యాశక్తితో ఏం చేస్తుందంటే రాత్రంతా నిద్రపోకుండా ప్రార్థన చేస్తున్నారండి. సంఘం నిద్రపోవట్లా. ఎందుకంటే మా నాయకుడయ్యా, మా నాయకుడు చెరసాలలో ఉన్నాడు. ఉదయకాలం అయితే ఉరి తీసేస్తాడు, చచ్చిపోతాడు. మా నాయకుడు లేని మా బ్రతుకులు ఏం కావాలి? మా నాయకుడు లేని బ్రతుకులు మాకు ఏం కావాలి? దేవా, మా నాయకుడిని రక్షించు, మా నాయకుడిని కాపాడు, మా నాయకుడిని మా మధ్యకి నడిపించు, తీసుకురా తీసుకురా. కన్నీరు విడుస్తున్నారు. ఏ రీతిగా ప్రార్థన చేస్తున్న వారు మాత్రం ప్రార్థన చేస్తున్నారు. దాని స్తోత్రం. ప్రార్థన ఆలకించేవాడు ఉన్నాడు తెలుసా? ఎవరైనా? యేసయ్య. యేసయ్య ఆలకించాడు కనుక యేసయ్య పేతురు గారి దగ్గరికి, పేతురు గారు అంటే ఏంటంటే, యేసయ్య నీ సేవలో ఉన్నాను, నీ సేవలో కొన్ని కార్యాలు జరిగినాయి, కొన్ని మేలు జరిగినాయి, నీ సేవలో కొనసాగాను, ఇక నా జీవితం ఎంతవరకేనేమో, ఇక నాకు చాలు అనే దాన్ని బట్టి ఈ ఏడుపు కాడ ఏడవట్ల. దాని స్తోత్ర. అది ఎలా చచ్చిపోతావయ్యా అంటే ఎవరన్నా నిద్ర పడతారా? ఏంటి ప్రభువా, ఇన్ని సంవత్సరాలు నేను నమ్ముకొని ప్రార్థన చేశాను, నీ పాదాల యొద్ద ఉండి ఇదిగో కొనసాగాను, నాయకుడిగా నడిచాను, ఇప్పుడు సావు వచ్చిందా ప్రభువా, నిన్ను బట్టి నాకు సావు వచ్చిందా అని కానీ పేతురు ఏం చేశాడో తెలుసా? కనీసం కంటి చుక్కగాడలేదు. ఏం చేస్తున్నాడు తెలుసా? గాఢంగా పడుకోలేదు అన్నమాట. ఎందుకంటే ప్రభువా, నీకు ఇచ్చిన బాధ్యత నేను నెరవేర్చాను, నా పని అయిపోయింది, నేను ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి, కానీ నేను మాత్రం నీ రాజ్యానికి వచ్చేసేస్తాననే సంతోషం ఉన్నది. ఈ భూలోకంలో ఈ చెరసాలలో కొద్దిసేపు అలసట తీర్చుకుంటానయ్యా. నిద్రపోతారండి? నువ్వు నిద్రపోతావా తమ్ముడా? నిద్రపోతావయ్యా? ఏం చేస్తావు? ఏడుస్తూ తెల్లవారు ఏడుస్తూ కూర్చో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పేతురు గారికి ఎవరు వచ్చారంటే దేవుడు తన దూతను పంపించాడు. తన దూతను పంపించి పేతురు గారు చూడండి, సంఖ్యలన్నీ కూడా ఊడిపడిపోయాయి. సంఖ్యలు ఊడిపడిపోయినాయి. చూడండి, పేతురు గారు లేపాడు దేవదూత, లేచాడు, నడాలి టవల్ కట్టుకున్నాడు. గమనియత 4 చతురస్రాల సైనిక సమూహం ఉన్నది. ఏ యొక్క చూడండి గవిని ఉన్నదా, గవిని యొక్క వాళ్ళు శుభ్రంగా నిద్రపోతున్నారు. చెరసాల యొక్క తలుపులు ఏమైపోయినాయి? తెరవబడినాయి. ఎంత అద్భుతం తెలుసా? నా దేవునికి నీవు ఇష్టమైతే, నా దేవునికి నీవు ఇష్టడు అయితే, నా దేవుడు అద్భుత కార్యాలను దాని స్తోత్ర. ఒకప్పుడు 2014లో దేవుని ప్రియమైన నాకు హార్ట్ అటాక్ వచ్చింది. నాకు హార్ట్ అటాక్ వస్తే దేవుని యొక్క ప్రియమైన డాక్టర్లు చచ్చిపోతా ఉన్నారు. ఇదిగో ఇతను బ్రతకడు, ఇతను బ్రతికే ఛాన్స్ లేదు అని డాక్టర్లు అన్నారు. కానీ ఆ హార్ట్ అటాక్ రావడానికి ముందే నా దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు. బహు భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి రీతిగా ఆపరేషన్ జరుగుతుంది నీకు, అయినా కానీ నేను నిన్ను సజీవుడిగా తీసుకొస్తా. నిజంగానమ్మా, నా భార్య బిడ్డలతో నాకు శ్రమ రాబోతుంది. ఏదో భయంకరమైనటువంటి ఆరోగ్యంగా ఉన్నా, తిరుగుతున్నా, బాగానే ఉన్నా, అన్ని విషయాల్లో బాగానే ఉన్నా, సువార్తకి వెళ్తున్నా, పరిచయం చేస్తున్నా, కొనసాగుతున్నా. మా డాడీకి కొద్దిగా ఏదో మెంటల్ షాక్ వచ్చింది అనుకున్నాను నా పేరు. మా భార్య ఈయన దర్శనాలు అంటాడు, కళలు అంటాడు, ఎప్పుడు ఇదేనే ఏదో చెప్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన తరువాత 3 దినాలయ్యి 4వ దినం వచ్చేటప్పటికి వాటి వర్తమానం అందించాను చర్చిలో. అయిపోయిన తదుపరి దేవుని ప్రియమైన బిడ్డలారా ఒక షాక్ న్యూస్. ఆ న్యూస్ వినటమే వెంటనే నాకు హార్ట్ అటాక్ వచ్చింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చేసారు. ఆ హార్ట్ అటాక్, స్ట్రోక్ భయంకరంగా నా గుండెని నొప్పిస్తూ ఉండగానే నేనే బైక్ తోలుకుని రావడం జరిగింది. నా భార్యని, నా బిడ్డల్ని ఎక్కించుకొని బైక్ మీద
బ్రతకడం కష్టం, నువ్వు ఇమ్మీడియట్లీగా ఒక ట్యాబ్లెట్ తీసుకొచ్చి నా నాలుగు కింద పెట్టారు. ఆ ట్యాబ్లెట్ పెట్టి అంబులెన్స్ వేశారు. దేవుని ప్రియమైనరా చూడండి, డాక్టర్ అన్నాడు మోషన్ వచ్చినా కానీ నువ్వు దొడ్లోకి వెళ్ళొద్దు, అలాగే ఉండిపో. దేవుని ప్రియమైనరా నేను నా మోషన్ కాడ ఆపుకోలేక అక్కడ ఉన్న బాత్రూమ్కి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ అన్నాడు బతుకుతాడో లేదో చెప్పలేదు. అక్కడ నుండి హాస్పిటల్కి తీసుకెళ్లారు. పల్లేశ్వరం హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత వారు సెటప్స్ చేశారు. టెస్టులు చేసిన తర్వాత వారు వచ్చి ఈయన బ్రతకడం చాలా కష్టం, 3 వాల్స్ పోయినాయి, మా వల్ల కాదు. భార్య బిడ్డలు సంఘం ఏడుస్తూ నిలబడిపోయింది. దేవుని ప్రియమైనరా ఏడుస్తూ నిలబడిపోయి ఏది ఏమైనా కానీ మీ ప్రయత్నం మీరు చేయండి అని సంతకాలు పెట్టారు. సంతకాలు పెట్టిన తర్వాత తీసుకెళ్ళిన తర్వాత నా ప్రియమైనరా ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. దేవుని స్తోత్రం. నా 3 వాల్స్ తీసి ఆ పైపు తీసేసి నా కాళ్ళు ఉన్నటువంటి పైపు తీసి, దేవుని ప్రియమైనరా నా కాళ్ళు ఉన్నటువంటి యొక్క పైపులు చూడండి కోసి నా గుండెకి పైపులు వేశారు. నా గుండెకి పైపులు వేసి ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత దేవుని యొక్క ప్రియమైనరా ఆ హాస్పిటల్లోనే బెడ్ మీద ఉండి ప్రార్థన చేసేవాడు. నేను ప్రార్థన చేస్తుంటే నాతో పాటు 6గురికి ఆపరేషన్ అయింది. 6గురికి ఆపరేషన్ అయితే దేవుని ప్రియమైనరా చూడండి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. దేవుడు ఎలాంటి దర్శనం ఇచ్చాడంటే మీ 6గురిలో ఒకరు చనిపోతున్నారు. 6గురు చాలా ఆరోగ్యంగా ఉన్నారు, చాలా శక్తివంతంగా ఉన్నారు. ఈ విషయం ప్రభు వీరికి చెప్పాలా వద్దా? మనసు అంటుంది చెప్పు అన్న. దేవుని ప్రియమైనరా వారు ఏమన్నారు అని నేను వారితో చెప్పాను. మన 6గురు క్షేమంగా సురక్షితంగా ఆపరేషన్ సక్సెస్ అయ్యి సజీవులుగా బయటకు వచ్చాం, ఆరోగ్యంగా ఉన్నా. నాకు దేవుడు నేను రాత్రి నాకు దర్శనం ఇచ్చాడు. మన 6గురిలో ఒకరు చనిపోతున్నామంట, మన 6గురిలో ఒకరు చనిపోతున్నామంట అంటే వారు అన్నారు ఒరే బుద్ధి తక్కువ, ఏ పాస్టర్ నువ్వు ఏంటో నువ్వు ఇలాగే తిట్టారు. ఏంటో నువ్వు చెప్పేది? 6గురు చక్కగా శుభ్రంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నావురా, పాస్టర్ అని కూడా చూడలా, ఒరే అని తిట్టుకుంటున్నా. బాగానే ఉంది, అయిపోయింది. ఒక రోజంతా నాతో వాళ్ళు ఎవరు మాట్లాడు, హాస్పిటల్లో ఎవరు మాట్లాడు. ఆ వచ్చిన డాక్టర్ అన్న వీడిని తీసుకెళ్ళి వేరే ఒక గదిలో వేయండి అన్న. అయ్యా ఆయన ఏదో చెప్పాడు, మీకెందుకయ్యా బాధ? చూడండి అలా అనుకోండి ఈ డాక్టర్ చెప్పారు. వాళ్ళు నా మీద చాలా కోపంగా ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా రేపు దినాన్ని డిశ్చార్జ్ అవుతాం. ఈ రాత్రి మాకు హార్ట్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఊపిరితిత్తులు లంగ్స్ వరకు కొంచెం ఈ ట్యాబ్లెట్లు వేస్తే పొగ వస్తుంది. ఆ పొగ ఆవిరి పట్టాలి. ఆ ఆవిరి పడుతూ ఉండగా నాది అయిపోయింది, నా తర్వాత ఒక ఇద్దరు అయిపోయింది. 3వ వ్యక్తి లేడీ స్త్రీ ఆ దగ్గరికి వెళ్ళారు. ఆమె ఆవురు పడతా ఉండగానే వెంటనే దగ్గు వచ్చేసింది. దగ్గులో వెంటనే ఆమె ప్రాణం కోల్పోయింది. హాస్పిటల్ అంతా కక్కుమన్నా, డాక్టర్లు అంతా మైండ్ బ్లాక్ అయిపోయింది. నా పక్కన ఉన్న వారి యొక్క ఐబీపీ భయంకరంగా పెరిగిపోతుంది. దేవుని ప్రియమైన బిడ్డలారా డాక్టర్ వచ్చాడు, నా బీపీ చూస్తే ఎక్కడ ఉన్నది అట్టగే ఉన్నది. అందరు బెడ్లు తీసుకెళ్ళిపోయి వేరే గదుల్లో పెట్టేశారు, నాది మాత్రం అక్కడే ఉంచారు. డాక్టర్ చెప్పాడు, అయ్యా వీరితో నువ్వు చెప్పారు, నా ఆపాదించారు, నువ్వు చెప్పినట్లుగానే జరిగిందయ్యా. ఇది నాది కాదు, నా దేవుడిది. నా దేవుడు నాకు బయలుపరిచాడు కనుక నేను చెప్పగలిగినాను. లేకపోతే నాకేమో తెలుసా? దర్శనం ఇచ్చేవాడు ఎవరో? దేవుడు చెప్తేనే నేను మీకు చెప్పేది, లేకపోతే నాకు తెలియదు. దేవుని ప్రియమైన బిడ్డలారా తెల్లారిన తర్వాత మమ్మల్ని డిశ్చార్జ్ చేయాలి కనుక ఆ రోజు డిశ్చార్జ్ చేయలేదు. ఆ యొక్క వ్యక్తి వారి యొక్క కుటుంబస్తులు బహురోధనగా ఆమె తీసుకెళ్ళిపోయారు. తదుపరి నాతో ఉన్న ఆ మిగిలిన 4, నాతో 5, వాళ్ళందరూ
నా పక్కకు వచ్చి, అయ్యా నా పేరు ఇదయ్యా, నా సమస్యలు అయ్యా, నా ఇదయ్యా, నా కోసం ప్రార్థన చేయండి. అయ్యా నిన్ను భయంకరంగా తిట్టాం, క్షమించయ్యా, క్షమించయ్యా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుత కార్యముగా నా పట్ల చేసిన కార్యము 1, 2 కాదు, అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు. చూడండి, హాస్పిటల్ నుంచి క్షేమంగా తీసుకొచ్చాడు, సజీవంగా నిలబెట్టాడు. నాకు ఆపరేషన్ అయ్యి 10 సంవత్సరాలు. దేవుని స్తోత్రం. ఒకే ఒక్కసారి చెకప్కి వెళ్ళాను. డాక్టర్ అన్నాడు, నీకు అంతగా పర్ఫెక్ట్గా ఉన్నది, జాగ్రత్తగా ఉండి మెడిసిన్స్ వాడు. ఓకే, దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుని పాదాలు పట్టుకుని, ప్రభువా నీ సేవలో నన్ను ఎక్కడి వరకు వాడుకోవాలి అక్కడి వరకు వాడుకోవాలి. నీవు పిలిచినప్పుడు నేను నీ సన్నిధికి వచ్చేస్తాను. నువ్వు పిలిచేంత వరకు నీ సేవను నేను కొనసాగిస్తా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన విడిచిపెడితే మనం ఎందుకు కూడా పనికిరా. ఆయన విడిచిపెడితే ఎందుకు పనికిరా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రార్థన చేసే మనలో ఉన్న ఏ వ్యాధి ఉన్నదో, ఏ బలహీనత ఉన్నదో, ఏ యొక్క అపవిత్రత ఉన్నదో, వాటన్నిటిని కూడా ప్రభు సన్నిధానంలో ఏర్పడి చేసేటువంటి అపవాదిని జయించి మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆశీర్వాదాలు మనకు వస్తాయి. మనం ప్రార్థన చేయకుండా దేవుని యొక్క పాదాల యొక్క విధేయులుగా ఉండకుండా ఉంటే దేవుని యొక్క నుండి ఇక్కడ ఏమొస్తుందో తెలుసా నా ప్రియ సహోదరి సహోదరుడా? ఏమొస్తాయో తెలుసా? శాపం వస్తుంది. శాపం వస్తుంది. ఆయన శిక్షిస్తే దానికి కలిగిన నివారణ లేనే. చూస్తారా మాటలు? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, 20:30 యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది. ఆలకించు. నీ వ్యాధి ఘోరమైనది. ఏ వ్యాధి అది? అమ్మా ఏ వ్యాధి అది? వ్యాధి అంటే ఏ వ్యాధి చెప్పాలి? క్యాన్సర్ వ్యాధా, పెరాలసిస్ వ్యాధా, థైరాయిడ్ వ్యాధా, కిడ్నీ వ్యాధా, మన అవయవాలను పాడు చేసేటువంటి వ్యాధులు ఏవైనా గానా ఏ వ్యాధి? చూడండి, 20 గ్రంథంలో అంటాడు, హృదయము అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన జాగ్రత్త, అది ఘోరమైన వ్యాధి కలిగి ఉన్నదంట. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆ వ్యాధిని మనం బాగు చేసుకోవాలి. ఆ వ్యాధిని మనం బాగు చేసుకోవాలి. మార్కు 7:21 ఆ వ్యాధి గురించి ఏమంటాడో చూడండి. మార్కు 7:21 త్వరగా చదువు. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి. చూసారా ఎక్కడ అన్నాడు? లోపల నుండి అనగా అన్నాడు, మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, ఇవే వ్యాధులు. చదువు. దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, ఏంటంట, నరహత్యలు, వ్యభిచారములు, లోకములు, చెడుతనములు, కామవికారములు, మత్సరములు, దేవదూషణయు, అహంభావములు. చూడండి, ఇన్ని రకాల పాపాలు, ఇన్ని రకాల పాపాలు ఉన్నాయ్యా. ఎక్కడాది? హృదయంలో. ఈ పాపాలు ఏది బడి చేస్తుందో మన అంతరాత్మకు బాగా తెలుసు. ఏం చేయాలి మనం? ప్రభువా, ఈ దోషాన్ని, ఈ అపరాధాన్ని, ఈ ఏలుబడి లేదంటావేమో. భార్య భర్త మీద ఏలుబడి బహుగా ఉంటుంది. భర్త ఏలుబడి బిడ్డల మీద, భార్య మీద బహుగా ఉంటుంది. ఏలుబడి కదా, జాగ్రత్త. ఈ ఏలుబడి చాలా జాగ్రత్తగా. ఇదేముంది, మా భర్తనే కదా. అసలు నీ భర్తని ఎలా ప్రేమించాలో తెలుసా?
శారం ఎలా ప్రేమించిందో తెలుసా? ఓ అబ్రహం గారు ఇట్రా, నీతో మాట్లాడాలన్నా. నా యజమానుడా, అబ్బా ఎంత గొప్ప మాట చెప్పు, నా యజమానుడా. మనం తిరుగుతామమ్మా, జాగ్రత్త, మనం తిరుగులో కూడా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, అక్కడ దోషం సాధారణ వచ్చి పట్టుకుంటాడు. నువ్వు ఎలా ఈ దోషాన్ని పట్టుకుంటాడు? మాటల్లోనూ, క్రియలోనూ, ఆలోచనలో, తలంపులో, వీటన్నిటిని కూడా. అందుకని ప్రతి దినము మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలంట? ఏం చేయాలి? ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. దేవుని స్తోత్రం చెప్ప. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని అంటాడు, హృదయము చాలా మోసకరమైనది, అది ఘోరమైన. తర్వాత చదువమా, 30:12 చదువు త్వరగా. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధాకరమైనది, నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్టు. ఎవరు కొట్టినట్ట? శత్రువు అనేవాడు ఎవరైనా చెప్పుకున్నాం? సాధారణ వాడు కాదు కొట్టేటప్పుడు, నీ పాపములు విస్తరించి ఉన్నాయి. అందుకని అంటాడు, పాపము పరిపక్వమై గర్భమును ధరించును, గర్భము తుదుకు మరణాన్ని కంటది. జాగ్రత్త. దేవుని యొక్క సన్నిధానంలో ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుని యొక్క ప్రియమైనదా బాగా ఆలోచించేయండి. ఏమంటాడు? నీ పాపము విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషములు బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరుస్తున్నాను. అనగా నీ పక్షమును వ్యాజ్యమాడువాడు ఎవడునూ లేడు, నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. నీ స్నేహితులందరూ నిన్ను మరిచి ఉన్నారు, వారు నిన్ను కూర్చి విచారింపరు. నీ గాయము చేత నీ మరిచినవేమి, నీకు కలిగిన నొప్పి నివారణము కాదు. నీ పాపమును విస్తరించినందున నీ దోషమును బట్టి నేను నిన్ను ఇలాగూ చేయించున్నాను. నేను ఇలాగూ చేయించు. దేవుడు శిక్షించేడగా ఎవడన్నా శిక్షణ ఇచ్చి నేను తప్పిస్తాననేవాడు ఉన్నాడా? ఒకవేళ ఎవరైనా నిన్ను శిక్షిస్తే, సాధారణ ఒకవేళ నిన్ను శిక్షిస్తే, నా దేవుడు ఉన్నాడు నిన్ను కాపాడటానికి, నా దేవుడు ఉన్నాడు నిన్ను రక్షించడానికి, నా దేవుడు ఉన్నాడు నీ పక్షాన్ని వ్యాజ్యమాడటానికి. మరణాపాయములో ఉండి కుని ప్రాణంతో ఉన్నా, నువ్వు చచ్చిన వాడు అని డాక్టర్ తీసుకెళ్ళి హాస్పిటల్లో మారేసినా కానీ నా దేవుడు నిన్ను చూడండి పీనుగుల రూమ్లో కూడా బ్రతికించి తీసుకొచ్చేవాడుగా. ఆయన అద్భుతకారుడైన దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు. జీవు ఆయన విషయంలో ఉన్నది, బ్రతికించాలన్నా, చావు చచ్చిపోవాలన్నా ఆయన విషయంలో ఉన్నది కనుక ఓ క్రైస్తవుడా, ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఈనాటి దినం ఒక్కసారి ఆలోచన చేయి. ఈనాటి దినం ఒక్కసారి ఆలోచన చేయి. దేవుని యొక్క సన్నిధానంలో ఈ రాత్రి వేళ ఒక్కసారి నీవు ఆలోచన చేయి. పదే పడిపోతున్నాను, ఇదేనా నీ వేదన? దేవుని ప్రియమైనవాడా, పదే పడిపోతున్నాను. పడిపోయినా కానీ లేవనెత్తివాడు నా దేవుడు. నీతిమంతుడు ఎన్ని వారులంట? 7 వారు పడిపోయినా కానీ నేను లేవనెత్తా. అదే అనుకూలత కానీ కొత్తగా పడిపోయే స్థితిలో ఉన్నావా? ఇందాక చెప్పాను చూడండి, నీ వ్యాధి ఘోరమైనది, నీ పాపము విస్తరించి ఉన్నది, శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు ఇలాగూ. ఇది ఆయన తీసుకుంటాడు ఛాన్స్, ఆయన తీసుకుంటే ఖాళీ. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పాద సన్నిధిలో చూడండి, నువ్వు బాధను అనుభవిస్తున్నావేమో, వేదన కలిగి ఉన్నావేమో, పదే ఇదిగో నేను పడిపోతున్నాను అనుకుంటున్నావేమో. దేవుని వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, దేవుని వాక్యం నిన్ను నడిపిస్తుంది. దేవుని సహవాసంలో ఎదుగుచుండ కొద్దిగా ఏ పొందుకుంటావో తెలుసా? బలమును
పొందుకుంటావు. నీవు నేను ఎలా ఉండాలంటే బలమైనటువంటి క్రైస్తవునిగా ఉండాలి, క్రైస్తవురాలిగా ఉండాలి. విశ్వాసమును కాపాడుకుంటూ మనం ఈ లోకములో ఉన్నంత వరకు ప్రభు పాదాల యొద్ద ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ప్రభు పాదాల యొద్ద ఎలా ఉండాలి? సహోదరుడా, ఎలా ఉండాలి? స్థిరముగా బలముగా దైవికమైనటువంటి జీవితాన్ని కలిగి చూడండి. ప్రభు పిలిస్తే నీ చిత్తమయ్యా నేనున్నానయ్యా, నీ చిత్తమయ్యా నేనున్నానయ్యా, మాట సెలవివయ్యా తెలుస్తుంది. ఆయన మాట నిన్ను నన్ను బ్రతికిస్తుంది. ఆయన మాట నిన్ను నన్ను బాధల్లో నుండి నెమ్మదినిస్తుంది. కనుక ఆ శక్తివంతమైన దేవుని పాదాల యొక్క మనం ఉన్నప్పుడు విజయమును పొందుకోవడానికి దేవుడు మనకి కృపనిస్తాడు. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యమును, తన పరిశుద్ధమైన మాటలను దీవించిన కాక. మీ అందరికీ వందనాలు. ఈ సమయం ఇచ్చినటువంటి దైవ సేవకులకి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి. అందరూ కూడా 10 నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఎంతవరకు మీరు నాతో మాట్లాడారు ప్రభువా, ఈ ప్రేమను మేము ఎరిగిన వారంగా ప్రభువా మా దోషాలు బట్టి శిక్షించదు నాయన. మేము అనేక సార్లు అవిశ్వాసానికి గురవుతున్నాము, అపనమ్మకస్తులుగా మేము జీవిస్తున్నాము. మా విశ్వాసాన్ని మేము స్థిరంగా కాపాడుకోలేకపోతున్నామయ్యా. మా పాపం విషయంలో నాయన ప్రభువా, నువ్వు లేపే దేవుడవు, బలపరిచే దేవుడవు. పాపానికి శిక్ష ఉందని గ్రహింపు మాకు అనుగ్రహించండి నాయన. ఈ 19వ రోజు మీరు మాకు అందించిన ఈ వాక్య సందేశాన్ని బట్టి నీ స్తోత్రాలు. నీ సేవకుని మీరు వాడుకుని మాకు ప్రత్యేకంగా మాకు కావలసిన వర్తమానం మీరు మాకు అనుగ్రహించిన వాడ నీ స్తోత్రాలయ్యా. యేసయ్యా, మమ్మల్ని దాటిపోవద్దయ్యా. యేసయ్యా, మా యొక్క మమ్మల్ని పరిశుద్ధపరచండి నాయన. మా కళ్ళను పరిశుద్ధపరచు, నీ రక్తం ద్వారా కడగండి. మా హృదయాన్ని పూర్తిగా పవిత్రపరచండి ప్రభువా. మా మనసును, మనసాక్షిని, హృదయాన్ని నాయన నీకు అంకితం చేస్తాను అయ్యా. అయ్యా, ఈ రోజు నుంచి ఒక ప్రత్యేకంగా జీవించడానికి మాకు, మా ప్రియులందరికీ అవకాశం దయచేయండి ప్రభువా. నా కళ్ళతో అపవిత్రమైన వాటిని చూడటం అయ్యా దైవం క్షమించండి. ఈ రాత్రి ఒక పవిత్రమైన మనసు, పవిత్రమైన హృదయం, పవిత్రమైన జీవితంలో దయచేయండి ప్రభువా. అయ్యా తండ్రి నాయన, మీరు బ్రతికించే దేవుడు, లేవనెత్తే దేవుడు. అయ్యా, మా పాపములను బట్టి మమ్మల్ని శిక్షించితే మేము సచ్చలేకపోయాం. పాపానికి వచ్చే జీవితం, మరణం, హృదయం ఎంతో ఘోరమైనది నాయన. వ్యాధికారి అయ్యా, దాన్ని గ్రహించగలిగిన వాడెవడు? అయ్యా, మా యొక్క పడిపోవడే వద్దయ్యా. పడిపోయిన స్థితి నుంచి మళ్ళా లేవనెత్తండి అయ్యా, బలపరచండి అయ్యా. ఈ ఉపవాస ప్రార్థనలు మేము ఆత్మీయంగా బలపరచబడాలి ప్రభువా. ఈ శరీరము కృషించిన అలాగే అంతరంగ పురుషుడు దరిద్రము నూతనపరచబడాలి ప్రభువా. నీ రాత్రి కొరకు మేము సిద్ధపరచబడాలి. ఈ ప్రార్థన కూడిక ద్వారా మా కుటుంబానికి మేలు కలగాలి ప్రభువా. మా బిడ్డలకు మేలు కలగాలి. ఈ ప్రార్థన ద్వారా మా బిడ్డలు వెలిగించబడాలి, మరణించబడాలి. వారిలో మార్పు రావాలి ప్రభువా. వారి చేతులకు వారికి వారి దేవుడికి రావాలి. భర్తలై వారు మార్చబడాలి ప్రభువా. ఇలా వారి పాపం నుండి, శాపం నుండి బయటకు రావాలి నాయన. ఇలా కుటుంబముగా నేను సేవించాలి, కుటుంబంగా నేను వెంబడించాలి, కుటుంబముగా నీ సన్నిధికి మేము రావాలి ప్రభువా.
భార్య భర్తలు పోట్లాడుకోవటం అలాంటి స్థితి మాకు ఉండనే ఉందయ్యా. సమాధానకర్త మా గృహంలోకి రండి ప్రభా. మీరు ఉంటే మా ఇంట్లో సమాధానం ఉంటుంది. మీరు మా ఇంట్లో ఉంటే ప్రభా సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది ప్రభా. రెండయ్యా మా గృహాలను దర్శించండి అయ్యా. కుటుంబ ప్రాంతాలు మా యొక్క గృహాల్లో జరగట్లేదు. మా కుటుంబంగా సేవించాలి, కుటుంబంగా వెంబడించాలి ప్రభా. వ్యక్తిగా నేను ఫలించాలి, ఆత్మీయతలో ఫలించాలి, ఆత్మీయంగా బలపరచబడాలి ప్రభా. ఆత్మీయంగా బలపరచండి నాయన. నన్ను శుద్ధి చేయండి ప్రభా. అయ్యా నీ బిడ్డలు ఎంతో ఆసక్తిగా వస్తున్నారు. నీ వాక్యం విన్నారు ప్రభా. నీ వాక్యం విన్న బిడ్డలు ఎంతగానో బలపరచబడాలి ప్రభా. వీరు బంధించబడాలి నాయన. వారు బలపరచబడాలి, వారు నీ ఆత్మతో నింపబడాలి ప్రభా. పరిశుద్ధపరచబడాలి నాయన. పరిశుద్ధులుగా మార్చబడాలి, సమస్తము నూతనపరచబడాలి ప్రభా. ప్రాచీన స్వభావాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి నాయన. నూతన స్వభావం ధరించాలి. క్రీస్తునందు నేను నూతన సృష్టి, పాతవి గతించిన ఏదో క్రొత్త జీవితం ప్రారంభించబడాలి ప్రభా. నీ బిడ్డలు ఈ స్థలంలో ప్రార్థించిన బిడ్డలందరికీ గొప్ప మేలు కలుగునట్లుగా చేయి. వాయిస్తున్న బిడ్డలకు గొప్ప మేలు దయచేయి. అలాగే ప్రభా ఆరాధన చేసిన నీ బిడ్డను అయ్యా ప్రభా బలపరచండి నాయన. వాక్యం అందించిన నీ సేవకులను కూడా మీరు బలపరిచి ఇంకా నిలబెట్టండి. ఆయా స్థలాల్లో పరిచర్యలో బహుబలంగా మీరు వాడుకోండి నాయన. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ప్రత్యేకంగా యాకోబు గారికి స్వస్థత యేసు నామములో కలుగును గాక. యాకోబు గారికి ఆరోగ్యం దయచేయి. యాకోబు గారిని మీరు ముట్టండి ప్రభా. అయ్యా స్టంట్ వేయడానికి కూడా మీరు మార్గాలు తెరవండి. ఆ థైరాయిడ్ పూర్తిగా కంట్రోల్ అవుతున్నట్లుగా చేయి ప్రభా. ఎవరి మీదకి ఏ కీడు రానివద్దునాయన. మంచి సంహారకుడు వెళ్ళగొట్టండి ప్రభా. ఎవరి మీదకి ఏ కీడు రానివద్దునాయన. అలాగే ప్రభా ఇంకా కొంతమంది అయ్యా వరదల్లో చిక్కుకొని అయ్యా తండ్రి వారికి సరైన ఆహారం లేదు. అయ్యా పొలాలు పోగొట్టుకున్న వారికి మళ్ళా పొలాలకి తగిన పరిహారం, నష్టపరిహారం వచ్చినట్లుగా చేయాలయన. ఇంట్లో ఎంతో వస్తువులన్నీ తడిసిపోయి ఆయన ఎంతగానో బాధించబడుతున్నారు. రెండవది వారికి తగిన ఆహారం, వస్త్రాలు, గృహము వారికి ఏర్పాటు చేయడం. ఏదైతే వారు నష్టపోయారో నష్టపరిహారం ప్రభుత్వం నుండి వారికి అందడానికి మీరు సహాయం చేయి. వారికి తగిన విధంగా నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం వారికి తగిన ప్రేరేపణ వారికి దయచేయి ప్రభా. జోజిబాబు కుటుంబం కొరకై మేము ప్రార్థిస్తున్నామయ్యా. అలాగే నాయన మాపరయ్య గారికి ఆరోగ్యం దయచేయి. అలా ఎంతో అపాయకరంగా ఆయన పరిస్థితి ఉంటుంది అని చెప్తున్నారయ్యా. మాపరయ్య గారి కుటుంబాన్ని బలపరచండి. బయలుపాటిలో జోజిబాబు రూతమ్మ గారిని కూడా దర్శించు. వారికి కావలసిన ఆహారం తినడానికి ఆహారం వారి సమృద్ధిగా వారికి ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా చట్టము గారు యేసుబాబు గారిని కూడా మీరు బలపరచండి. ఏదైతే నష్టపోయారో ఆ నష్టపరిహారం వారికి వచ్చినట్లుగా చేయి. అలాగే పంట పొలాలు మునిగిపోయి రైతులు ఎంతగానో కౌలు చేసినటువంటి వారికి నష్టం రాకుండా నష్టపరిహారము ఆ కౌలు చేసిన వారికి ప్రభుత్వం నుండి వారికి నష్టపరిహారం అందునట్లుగా చేయాలి. ప్రభువా మీరే గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించమని యేసు నామమున అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. అలాగే మరి పాట పాడదాం.